చేద్దాం నానా ఐక్యముగా ప్రార్థన చేద్దాం. నా తండ్రి, మా టెన్షన్స్ అన్ని తొలగించావు. తల వెంట్రుకలు లెక్కించాను, నువ్వు భయపడొద్దు అన్నావు. తల వెంట్రుకను లెక్క చేయవు నువ్వు. ఎన్నోసార్లు తిట్లలో నా వెంట్రుకతో సమానమని మాట్లాడావు చాలా విషయాలు. అంటే వెంట్రుక నువ్వు లెక్క చేయవు, కానీ నీ తల మీద ఉన్న వెంట్రుకలను మొత్తాన్ని నేను లెక్కించానంటే నీ విషయంలో నేను ఎంత తీవ్రంగా ఉన్నానో, ఎంత సీరియస్ గా ఉన్నానో నువ్వు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అని మొదటి మాటతో ఆదరించి, నాకే భయపడి దేనికి భయపడాల్సిన అవసరం లేదు నువ్వు. అది జబ్బు గాని, సమస్య గాని, కేసు గాని, కోర్టు గాని, తీర్పులు గాని, ఎవడైనా మనుషులు, రాజులు, అధికారులు, నాయకులు, అధికారాలు, దేనికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదో. నువ్వు నాకే భయపడాలి. నేను మాట్లాడి నాకే తెలియజేయాలి. నాకు చెప్పు, నన్ను అడుగు, నాకు మొర్ర పెట్టు. అన్నిటికంటే ముఖ్యముగా ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతలు చెల్లించు. నేను చూసుకుంటానని మాట్లాడిన నా కన్న తండ్రి కృపతో జ్ఞాపకం చేసుకో. ఈ వేళ నువ్వు అందించిన ప్రతి మాట అణిముత్యమే, నువ్వు అందించిన ప్రతి మాట ప్రాముఖ్యమే. మేము తీర్మానం చేసుకుంటున్నాం, మా బిడ్డలు తీర్మానం చేస్తున్నారు. ఈవేళ ఇక గ్రామాల వారీగా, పట్టణాల వారీగా, సంఘాల వారీగా బిడ్డలందరూ కూడా రోజు కొన్ని గుంపులు ప్రార్థనలో గడపాలి. అలాంటి ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆత్మను మా మీదికి పంపు. ప్రార్థనాత్మను మా మీదికి పంపు. విజ్ఞాపనాత్మను మా మీదికి పంపు. నిన్ను నిరంతరం యాచించే ఆత్మను మా మీదికి పంపు. కృతజ్ఞతలు చెల్లించే ఆత్మను మా మీదికి పంపు. ప్రార్థన కొరకు మమ్మల్ని సిద్ధపరచు. అన్ని పనులు వేరు, ప్రార్థన వేరు. అన్నిటికంటే ముఖ్యం ప్రార్థన. అన్ని పరిస్థితులను చక్కబెట్టేది ప్రార్థన. అన్ని పరిస్థితులు నువ్వు మార్చివేయనట్లు నిన్ను కదిలించేది ప్రార్థన. అయ్యా, నీకు స్తోత్రం. ప్రార్థనాత్మ, విజ్ఞాపనాత్మ మా మీదికి దిగునుగాక. మొర్రపెట్టు ఆత్మ, అబ్బా తండ్రిని మొర్రపెట్టు ఆత్మ మా మీదికి దిగునుగాక. నీ అభిషేకం మా మీదికి వచ్చునుగాక. నీ ఆత్మతో మమ్మల్ని నింపుదువుగాక. ఓ మొర్రపెట్టే ఆత్మ, మూలుగులతో ఉండే ఆత్మ, కన్నీటి విజ్ఞాపన చేసే ఆత్మ, ఓ ప్రార్థనాత్మతో నింపబడునుగాక. హల్లెలూయా. స్తుతి, స్తోత్రం. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఏ అంశాలైతే నేను అందించాను ఆ విషయాలన్నిటిని మీరు గుర్తు చేసుకోండి దేవా. వాటన్నిటికి తగిన విధంగా సమాధానము తెచ్చి బిడ్డలందరినీ కూడా ప్రార్థనకు ఆయత్తపరచమని, కూటాలకు ముందుగానే సిద్ధపడి ఎవరి పరిచర్య వారు, ఎవరు చేయదగ్గది వారు చేయడానికి అన్ని విధాలు అందరినీ దీవించు. రోగులు కూడా బాగుపడి నీ పరిచర్యలో వాడబడాలి. యేసు నామములో వారి రిపోర్ట్స్ మారిపోవాలి, స్వస్థత కార్యాలు జరగాలి. యేసు నామములో విడుదల. వారి శరీరము నూతనపరచబడాలి. పక్షిరాజు యవనం క్రొత్తదగునట్లు మా బిడ్డల యవనాన్ని క్రొత్తదిగా చేయి. నూతన పరచు, నూతన శక్తి, నూతన అభిషేకం. ఉరుపోతు కొమ్ము వలె మా కొమ్ము పైకెత్తు, క్రొత్త తైలముతో మమ్మల్ని అంటూ మా బిడ్డల్ని ఆశీర్వదించమని. ఇక్కడ ఉన్నవారు, ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్నవారు, జూమ్లో కనిపిస్తున్నవారు బిడ్డలందరినీ దీవించు. పేరున బిడ్డలందరినీ నీ హస్తానికి అప్పగిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ నా మనవులు విని జవాబిచ్చింది యేసు నామములో నేను మహిమపరచుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికని సదాతోడే మనందరం తీర్థంలో చేరు పర్యంతము మహాకూటల్లో కూడా మనకి నిరంతరం తోడు ఘనంగా నడిపించును గాక. ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. పరిస్థితులను బట్టి కలత చెందకండి బిడ్డలారా. నా దేవుని బలమైన కార్యాలు ఉన్నాయి, విశ్వసించండి.